ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 5 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీగా కూడా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు, 1000 మంది జనాభాతో కలకలలాడుతున్న ఆ ఊరికి ఇప్పుడు ఓ ఆపదొచ్చింది. గ్రామం ఉన్న భూమి మొత్తం తమదేనంటూ ముగ్గురు వ్యక్తులు తెరపైకొచ్చారు. 80 ఏళ్లుగా 3 తరాల చరిత్ర ఇక్కడుంది. తమ పూర్వీకులకు సంబంధించిన స్థలంలో గ్రామం వెలిసిందని, ప్రజలంతా ఖాళీ చేసి వెళ్లాలంటూ ఒత్తిడి తెస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్ ఖాన్ దొడ్డిపల్లి గ్రామం ఇది. మొదట్లో ఇది మల్లంపల్లి పంచాయతీకి అనుబంధంగా ఉండేది. 5 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో చమన్ ఖాన్ దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఇక్కడ ప్రస్తుతం 200 ఇళ్లకు పైగా ఉన్నాయి. 1000 మంది వరకు జనాభా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తులు కరెంటు బిల్లు, ఇంటి పన్ను తదితరాలన్నీ చెల్లిస్తూ గవర్నమెంట్కు సహకరిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గ్రామమంతా ఖాళీ చేయాలంటూ ప్రజలకు హుకుం జారీ చేస్తున్నారు. అదేమని అడిగితే ఈ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తం తమదేనంటూ కోర్టు కూడా తమకే అనుకూలంగా తీర్పిచ్చిందంటూ చెప్పుకొస్తున్నారు. ఈ ప్రాంత పూర్వీకుల వారసులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు చమన్ ఖాన్ దొడ్డి గ్రామానికి సంబంధించిన భూమి తమ తాత ముత్తాతలదే అంటూ కోర్టును ఆశ్రయించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని, ఊరు ఖాళీ చేయాలంటూ గ్రామస్తులపై ఒత్తిడి తెస్తున్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న గ్రామస్తులకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఉన్న ఊరును, కట్టుకున్న ఇళ్లను విడిచి వెళ్లమంటే ఎక్కడికి వెళ్తామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడొచ్చి ఖాళీ చేయమంటున్న వారు ఇన్నేళ్లుగా ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇబ్బంది పెడుతున్న వ్యక్తులకు అండగా కొందరు రాజకీయ నేతలు, పోలీసులున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, అసలు ఏం జరిగింది? అంటే 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది ఆ ఊరికి. ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా గ్రామస్తులంతా అదే గ్రామంలో ఉంటూ కూడా నల్లా పన్నులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు చెల్లిస్తూ కూడా వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతం అంతా, ఈ గ్రామం అంతా మాదే, ఇక్కడి నుంచి మీరంతా కూడా ఖాళీ చేసి వెళ్ళాలి, కోర్టు కూడా మాకే అనుకూలంగా ఉంది, మాకు తీర్పిచ్చింది అని చెప్తున్నారు. వారి పరిస్థితి ఏంటి? అధికారులు ఏమంటున్నారు అసలు? రేఖ, ఓవరాల్ గా మనం ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా ఈ యొక్క చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలో ఉన్నాము. ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి గట్టు మండల ప్రాంతంలోకి, ఆ పరిధిలోకి వస్తుంది. ఇది కర్ణాటక బార్డర్ లో ఉంటుంది. అంటే మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టు విజువల్స్ లో గ్రామస్తులంతా కూడా చెట్టు కింద కూర్చున్నటువంటి విజువల్స్ ను చాలా క్లియర్ గా చూడొచ్చు. రేఖ, వీరంతా కూడా చమన్ ఖాన్ దొడ్డికి సంబంధించిన వాళ్ళు. ఈ గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు, 1000 మంది జనాభా, 600కు పైగా ఓటర్లంతా కూడా ఈ గ్రామంలో ఉన్న పొలాలు, ప్లేస్లు ఇవంతా కూడా తమకు చెందినవంటూ కర్ణాటకకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించి వారి ద్వారా నోటీసులు పంపించి ఈ గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో హుకుం జారీ చేశారు. దీంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన బాటలు పడుతున్నారు. కన్నతల్లి లాంటి ఉన్న ఊరును విడిచిపోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది గ్రామస్తులలో ముఖాల్లో కూడా చూడొచ్చు పూర్తిగా విచారంతో ఉన్నటువంటి వాళ్ళ ముఖాలు చూస్తున్నాం. ఉన్నట్టుండి తమ గ్రామాన్ని విడిచిపెట్టిపోవాలంటే పిల్లలను విడిచిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఇన్ని రోజులు మా జీవితం అంతా ఇక్కడే అనుకుంటున్నటువంటి గ్రామానికి ఇంత కష్టం వచ్చింది, మేము ఎవరికి చెప్పుకోవాలంటూ కూడా బాధపడుతున్నారు. ప్రజెంట్ మన దగ్గర గ్రామస్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏం జరిగింది ఏందనేది వాళ్ళతో మాట్లాడదాం. గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. అమ్మ, చెప్పమ్మా, గ్రామానికి వచ్చినటువంటి కష్టం ఏంది తల్లి? మా కష్టం చూడు సార్, ఇప్పుడు వచ్చి ముగ్గురు ఎత్తులు ఎక్కడో కర్ణాటకలో ఉండరంట. ఆ ఎత్తులు వచ్చి ఇప్పుడు ఈడండి అంటే మేము ఏ దారిన ఈడ్చిపోదు. 200 కుటుంబములు దాదాపు అంటే 600 ఓట్లు ఉంటాయి.
ఆ ఓట్లు ఇడిచి ఆ చిన్నపిల్లల్ని ఇడిచి మా ఆస్తులు అమ్ముకొని ఇండ్లు కట్టుకునేమే కూలి పోయి వలసలు పోయి 20-30 లక్షలు పోసి అప్పులు చేసుకొని అప్పులు పాలయ్యమే చేసుకొని ఇప్పుడు మాకు మరి తలాలు ఇడండి అని రాజకీయ నాయకులు తోలుకొని పోలీసులు తోలుకొని ఏసైలు తోలుకొని అందరిని తోలుకొని వచ్చి కాసి ఇడండి అంటే మేము ఎక్కడ ఇడిచిపోవాలి సార్ చెప్పండి. మా నెల ట్యాంకులు కట్టించేమే బ్రహ్మాయి గుడి ఉండదు, వాల్మీకి గుడి ఉండదు, మరి కనకరాసు ఉండదు, దస్తగిరాయి ఉండదు, ఆడ ముస్లిమాన్లు మసీదు ఉండదు, మరి పిల్లల బళ్ళు ఉండవి. అన్నిటి పెట్టి పోండి అంటే మరి యాడికి పోదు సార్. ఇన్ని రోజులు ఒక 4 ఏళ్ళు సార్లు దున్నితే పానాలు బాగొట్టుకుంటారు. మరి ఇంతవరకు వాళ్ళు ఏం చేశారు సార్? గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ముస్లిమాన్లు ఏం చేశారు? వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చి తెలకాల పోండి రాజకీయంలో తోలుకొని వచ్చి పోండి అంటే ఎక్కడేమో పిల్లల సంకల. ఇప్పుడు మీ ఏజ్ 60 ఏళ్ళు ఉన్నట్లుంది. ఈ 60 ఏళ్ళలో ఎప్పుడైనా మీకు ఇట్లాంటి సమస్య వచ్చిందా? గతంలో ఎవరైనా మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారా? ఎవరు చెప్పలేరు సార్. ఇప్పుడే మా గతంలో కాల్ చేసేది ఇప్పుడే ఆన్లైన్ లో మా ఊరెక్కింది. గవర్నమెంట్ పన్ను కడుతున్నాం ఇండ్లకి, మరి గవర్నమెంట్ మీటర్లకి బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, ఈసరోళ్ళు వేసినాం, మరి పంచాయతీ అయింది. మరి ఇంతవరకు మన మల్లెంపల్లె మాది ఉండే పంచాయతీ ఇప్పుడు మాది సొంతం పంచాయతీ అయింది. మొన్న టీఆర్ఎస్లా సొంతం పంచాయతీ అయింది. అన్ని పెట్టుకొని మమ్మల్ని ఇడిచిపోమంటే మేము ఆడిపోదు సార్. ఎవరు మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకుండ్రు మరి ఆడికి పోవాలా? లేకుంటే ఆడికాడ పోయి కోటికాడు పోయి ముందాయి సత్తమా సార్? చెప్పండి, మీరేం చెప్పండి. ఒక రమ్మంటే అందరు కోటికాడికి ఒక 2 లాయర్లకు మంది వచ్చి కూర్చుంటాం దాన్ని చేయమంటే. మా ఇల్లు ఖాళీ చేయి అంటే ఎవరు కట్టియాల చెప్పు? పరిష్కారం ఏమి దానికి మాకేం పరిష్కారం చెప్తారు చెప్పమని ఎవరన్నా వచ్చి. మనం చూస్తున్నాం వాళ్ళ ఆవేదనను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉన్న ఊరు అంటే కన్న తల్లితో సమానం, ఉన్న ఊర్లోనే ఉండాలి, ఉన్న ఊర్లోనే బతకాలి, ఉన్న ఊర్లోనే చావాలనే సిద్ధాంతాలతో కట్టుబడి ఉంటారు గ్రామస్తులు. గ్రామానికి సంబంధించినటువంటి ఎక్స్ సర్పంచ్ కూడా ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు ఇదంతా ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నిజమేనా? వాస్తవంగా అట్లాంటి నోటీసులు వచ్చాయా? మేము నిజంగా కాల్ చేయమని చెప్తున్నారా? ఇప్పుడే వచ్చిన నోటీసులు కానీ నానబుట్టు కూడా 25 ఏళ్ళు అవుతుంది, ఎప్పుడు రాలే. అప్పుడు మా వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్తగా సర్పంచ్ అయింది కూడా మెల్లంపల్లికి ఉండే. ఇప్పుడు మరి కొత్తగా బీఆర్ఎస్ లో మొత్తం వేరే పంచాయతీలని మా ఊరికి సొంతం పంచాయతీ అయింది. దాంతోపాటు వచ్చిన పనులు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా అన్ని పనులు చెప్పినాడు. మాకు వచ్చిన పనులలో 2 కోట్ల వరకు పనులు వచ్చినాయి. రోడ్లు, డ్రైనేజీలు, సిసి రోడ్లు, మొత్తం మట్టి రోడ్లు, నీళ్ళ ట్యాంకులు, పంచాయతీ మిగతా వర్క్లలో అన్ని చేసినాం. లేని వాళ్ళకు కూడా ఇంటి పనులు కట్టించినాం. మిషన్ భైరత్ నల్లులు వచ్చినాయి, నీళ్లు అవి చేపించినాం. ఏది లేనట్ట గవర్నమెంట్ అప్పటి నుంచి ఎట్లా ఉందంటే ఊర్లకలే చేసినాం. ఇప్పుడు వచ్చి శ్మశానంగా మారాలంటే జరగని పని. ఇంత ఖర్చు చేసి ఎవరు ఉండరు. గుడిశాన్లు కూడా నా ఉన్నప్పుడే 5 ఏళ్ల కింద గుడిసె ఉండే, ఇప్పుడు ఇండ్లు అయినవి. ఒక్కోడు 70 లక్షల ఇండ్లు ఉన్నాయి, ఇంకొకడు 2 బస్తాల బిల్డింగ్లు కూడా కట్టించుకున్నారు. అవల్ల తీసేయాలంటే ఎక్కడి నుంచి సామర్థ్యం? కరెక్ట్ కాదు. అధికారులకు చెప్తలేరా ఈ సమస్య వచ్చిందని చెప్పి వాళ్ళకి చెప్పిరా? అధికారులకు కూడా ఇప్పుడిప్పుడే మాకు తెలుసు. వాళ్ళకు కూడా లేని మాటలు ఎప్పుడు పుట్టిస్తాం? మాకు సమస్య వచ్చినాడే వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లు ఉండే, ఊరికి రాని ఇట్లా ఉంది సమస్య, మేము ఓట్లేయము, మాకు న్యాయం జరిగేంత వరకు ఓట్లేయము, ఎవరికేమో మా ఊర్లో ఏది కానీ అని చెప్తాం అంతే. ఓట్లు కూడా ఏం వాళ్ళకి, మాకు ఇది కావాలా, మా ఊరు దిగాలా అంటే ఏమంటారు? అసలు ఏమంటారు అంటే మీ దగ్గరకు వచ్చి వాళ్ళు అంటే మీరు ఈ విషయం చెప్పలేరా? మేము 60 ఏళ్ల నుంచి ఉంటున్నాం, ఇంటి పనులు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల శిస్తులు కూడా కడుతున్నాము, మరి మమ్మల్ని ఎందుకు కాల్ చేపించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని మీరు అడగడం కానీ నేరుగా వాళ్ళని కలవడం కానీ జరిగిందా? వాళ్ళనేం వాళ్ళు అక్కడ వేసిన వాళ్ళనేం కలవలేదు. వాళ్ళు దొరికితే చంపేస్తాం వాళ్ళని. వాళ్ళు మాకు అనుకొని వాళ్ళు ముందరనే భయపడి పోతారు. మేము అనుకోలేదు చంపుతామని కూడా, వాళ్ళే భయపడి పోతారు. తర్వాత మేము కలిసేటప్పుడు కూడా వాళ్ళని ఎట్లా కలుపుతాం? వాళ్ళు కోర్టుకు పోతాం, కోర్టులో కూడా కలసలేరు. డైరెక్ట్ ఎవరైనా రాజకీయ నాయకులు వస్తారని చూస్తాం. వాళ్ళు కూడా చెప్పినాము సమస్య, అందరికి చెప్పినాము. ఇప్పుడిప్పుడే బయలుదేరుతున్నాం అంతా. ఇంకా టీవీ రిపోర్టర్లు కూడా దినామొగరు వస్తున్నారు, వాళ్ళకు కూడా లైవ్లు అందరికి అందిస్తున్నాము. అంతతో పాటు మనం చేసిన కాడికి చేస్తాం. డైరెక్ట్ ఈ మాట కూడా మాది అంతా ఊరు నాయం కూడా రేవంత్ రెడ్డికి చేరాలని మనం కోరుకుంటున్నాం. చూస్తున్నాం ఓవరాల్ గా గతంలో ఎప్పుడైతే ఇది మల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది, గతంలో 5 years బ్యాక్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోకి వెళ్ళిన క్రమంలోనే ఈ చమన్ ఖాన్ దొడ్డిపల్లి కూడా ఓవరాల్ గా గ్రామ పంచాయతీగా ఏర్పాటు కావడం, ఓవరాల్ గా అన్ని అభివృద్ధి పనులు జరిగాయి. మరి ఉన్న ఫలంగా తమను ఖాళీ చేయాలంటే ఎవరికి చెప్పుకోవాలి మా గోస?
ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి Right. గవర్నమెంట్ పట్టించుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి కూడా చొరవ తీసుకొని మా కష్టాలను తెలుసుకొని ఈ సమస్యను క్లియర్ చేసే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా గ్రామస్తులంతా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గ్రామంలో కనిపిస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.